గురుగారు, ఇప్పుడు వినాయకుడి కథలతో ప్రత్యేక పురాణం ఏమైనా ఉందా? పురాణం అంటేనే పురా అపి నవం, పాతవి అయినప్పటికీ కొత్తవిగా కనిపించేటటువంటి ఊహపోహలు కల్పించే కథలతో కూడుకున్నది పురాణం అవుతుంది. ఇలాంటి పురాణాలు అనేకం. 18 పురాణాలు, అష్టాదశ మహాపురాణాలు ఒక వర్గం కాగా, అష్టాదశ ఉపపురాణాలు రెండవ వర్గం. అంటే 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు, 18 ఉపోప పురాణాలు వెరసి 54 పురాణాలు భారత సారస్వతంలో ఉన్నాయి. ఇందులో ఒక పురాణం ముద్గల పురాణం. మౌద్గల్య మహర్షికి బోధింపబడినటువంటి ఈ పురాణంలో గణపతికి సంబంధించిన సమస్త కథలు ఉన్నాయి. గణపతి ఒక రూపం కాదు, 32 రూపాలు. సుముఖశ్చైగతంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. ఇది ఒక వర్గీకరణ. 16 గణపతుల రూపం ఒక విధంగా ఉండగా 32 గణపతుల రూపం మరొక విధంగా ఉంటుంది. హేరంబాయ మదనమోహితాయ మమ సంకట నివారణాయ సంకటహర గణపతి రూపం ఇది. గణపతికి సంబంధించిన అనేక సాధన క్రమాలలో ముద్గల పురాణం గణపతిని ఎలా పూజించాలి, సంవత్సర కాలమంతా కూడా మన ఇంటిలో ఎలా గణపతి ప్రతిమను ఏర్పాటు చేసుకోవాలి, ఎలా పూజించాలి అనేవి తెలియజేస్తుంది. ఆ పురాణం పేరు ముద్గల పురాణం. వాస్తు సంబంధిత దోషాలు తొలగించడం కోసం పంచముఖ వినాయక ప్రతిమను ఇంటికి నైరుతి భాగంలో ఏర్పాటు చేసుకోవాలి. ఆస్తిపాస్తులు, భూసంబంధ వ్యవహారాలు వీటిలో విజయం పొందడం కోసం హేరంబ గణపతిని పూజించాలి. విద్యార్థులకు విద్య రావడం కోసం శ్రీ విద్యా గణేశ రూపాన్ని పూజించాలి. ఒక్కొక్క రూపంలో వినాయకుడు ఒక్కొక్క విషయాన్ని మనకు బోధించే దైవంగా శాస్త్రం బోధిస్తుంది. అయితే వినాయకుడికి సంబంధించిన సమస్త కథలో ఉన్న ఈ ముద్గల పురాణంలో ఒక ప్రత్యేక అంశం ఉంది. గృహే లింగద్వయం నార్చ్యం గణేశత్రితయం తథాః. ఇంటిలో 3 గణపతి ప్రతిమలు అట్టి పెట్టుకోరాదు అని ముద్గల పురాణం వివరిస్తుంది. ఆ పురాణం గణేశ పురాణం అన్న పేరిట ప్రసిద్ధం. ఇది సమాధానం. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. శుభమస్తు.